ప్రాచీన కాలంలో ఉజ్జయిని రాజ్యంలో విక్రమార్కుడు తన ధైర్యం, తెలివితేటల వల్ల ప్రసిద్ధి చెందాడు. భేతాళుడిని భుజస్కంధంపై మోస్తూ వెళుతుండగా భేతాళుడు మరో కథను ప్రారంభించాడు. నా రాజ్యంలో ఉత్తమ మంత్రిని ఎన్నుకోవాలి. అయితే న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోగల మేధావిని ఎలా గుర్తించాలి? మహారాజా, మేము ఒక రహస్య పరీక్ష చేద్దాం. ఎవరు తెలివిగా నిర్ణయం తీసుకుంటారో పరీక్షిద్దాం. కొమ్మ రాజు తల ఊపుతాడు. మహారాజా, ఈ వాణిజ్యవేత్త నా దగ్గర బంగారం అప్పుగా తీసుకుని ఏడాదిలోపు తిరిగే ఇచ్చేస్తానన్నాడు. కాని ఇప్పుడు తిరస్కరిస్తున్నారు. కొమ్మ అయ్యో, ఇది అసత్యం. నేను ఏ బంగారమూ తీసుకోలేదు. కొమ్మ రాజు, మంత్రులారా, మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు? కొమ్మ 3 మంత్రులు తల ఒకటి చెప్పుతారు. కొమ్మ మొదటి మంత్రి, వీళ్ళిద్దరూ పవిత్ర అగ్ని ముందు ప్రమాణం చేయాలి. కొమ్మ రెండో మంత్రి, వాణిజ్యవేత్తను అబద్ధం చెప్పినందుకు శిక్షించాలి. కొమ్మ మూడో మంత్రి, మేధావి, రైతు బంగారం ఇచ్చిన సంచిని పరిశీలిద్దాం. కొమ్మ అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. మంత్రివర్యుడు సంచిని పరిశీలిస్తూ, మహారాజా, ఈ సంచిలో బంగారు ధూళి ఉంది. అంటే రైతు నిజం చెబుతున్నాడు. కొమ్మ రాజు సంతోషించి మూడో మంత్రిని ప్రధాన మంత్రిగా నియమిస్తాడు. కొమ్మ విక్రమార్క భేతాళుడిని మోస్తూ సాగపోతాడు. భేతాళుడు, ఓ విక్రమ, ఈ తీర్పు న్యాయమైనదా? ఎందుకు? కొమ్మ విక్రమార్క ఆలోచిస్తాడు మరియు సమాధానం చెప్తాడు. విక్రమార్క, అవును, ఎందుకంటే ఇది భావోద్వేగాల ఆధారంగా కాదు, న్యాయసూత్రాల ఆధారంగా తీసుకున్న నిర్ణయం. కొమ్మ భేతాళుడు పెద్దగా నవ్వుతాడు. భేతాళుడు, హాహా, నీవు మౌనంగా ఉండకుండా మాట్లాడావు, కాబట్టి నేను మళ్ళీ చెట్టుపైనకి వెళ్తాను. కొమ్మ విక్రమార్క ఆగ్రహంతో మళ్ళీ వెనక్కి వెళ్తాడు.